హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైజాగ్ డోపమైన్స్. నేను మీ పల్లవి. ఈరోజు వరల్డ్స్ ఒబిసిటీ డే. అంటే చాలా మందికి ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లం ఒబిసిటీ. లావ్ అయిపోతున్నాం కానీ తగ్గట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. ఇలానే కంటిన్యూ అయితే లాంగ్ రన్లో వచ్చే హెల్త్ రిస్క్స్ కూడా అలానే ఉంటాయి. హార్ట్ కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, ఈ ఒబిసిటీ వల్లే వచ్చే ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. కానీ డైటీషియన్ అనే వాళ్ళు ఇలాంటప్పుడే ఒక మంచి రోల్ ప్లే చేస్తారు. డైటీషియన్ ఇచ్చే న్యూట్రిషన్ ప్లాన్ని కానీ ఫాలో అయితే మనం ఖచ్చితంగా ఎంత బరువు ఉన్నా తగ్గొచ్చు. ఈరోజు దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ రామలక్ష్మి ఫ్రమ్ 7 Hills MGM హాస్పిటల్స్, విశాఖపట్నం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, హౌ ఆర్ యూ డాక్టర్? ఫైన్ అండి, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్, వరల్డ్ ఒబిసిటీ డే స్పెషల్. ఈరోజు మనం ఒబిసిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ వెయిట్ లాస్ పౌడర్స్ దీనివల్ల లాంగ్ టర్మ్లో ఏదైనా హెల్త్ రిస్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఒబిసిటీ అనేది ఒక డిసీజ్ అంటారా లేకపోతే అదొక డిజార్డర్ అంటారా? కానీ ఇలాంటి డేస్ అనేవి ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే, సో అసలు ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటారు ఒబిసిటీ? ఇవన్నిటికీ మెయిన్ రీజన్ అంటే ఇవన్నీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల జరుగుతాయంటారా? కానీ వీళ్ళు ఇవి చిన్న చిన్నవి ఆలోచించరు. ఏంటంటే అదేంటంటే 80:20 అని ఒక ఫుడ్ రూల్ ఉంది. అండ్ ఫస్ట్లీ, ఒబిసిటీ అనేది ఒక డిసీజ్ అంటారా లేకపోతే అదొక డిజార్డర్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబిసిటీ అంటే ఏంటో కొంచెం మాట్లాడుకుందాం. ఇంట్రడక్షన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. అసలు ఒబిసిటీ అంటే ఏంటంటే, అసలు ఇది ఎక్యూటా క్రోనికా అని టూ టర్మ్స్ ఉంటాయి. అవి మాట్లాడుకోవడం. ఎక్యూట్ అంటే ఆన్ సడన్. ఒబిసిటీ అనేది ఆన్ సడన్గా వచ్చేదైతే కాదు. ఇట్ నాట్ జస్ట్ ఏ డిజార్డర్, ఇట్ ఈస్ ఎ డిసీజ్ అండి. అది ఎలా అంటే, కొన్ని డేస్గా లేదా కొన్ని మంత్స్లో మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోవడం వల్ల నెక్స్ట్ మనం ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఒబెసిటీ. అందుకనే మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ March 4th ఓల్డ్ ఒబెసిటీ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలాంటి ఒబెసిటీ డే కానీ లేదంటే హార్ట్ డే కానీ ఇలాంటి డేస్ అనేవి ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే, పీపుల్ అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం. సో ఇలాంటి డేస్ని అవేర్నెస్ క్రియేట్ అంటే వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఎలాంటి రిస్క్స్ వస్తాయి, నెక్స్ట్ ఎలాంటి మెయిన్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం అనేది మెయిన్ ఉద్దేశం అనమాట. అందుకే ఇలాంటి డేస్ అన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం టు క్రియేట్ అవేర్నెస్. అదొకటే కాదండి, డయాబెటీస్ వలన ఒక వెయిట్ గెయిన్ అయితే ఓకే, బట్ ఒబెసిటీయే మెయిన్ రీజన్. ఎలా అంటే సమ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి. ఎలా అంటే డయాబెటిక్ ఒకటి, హైపర్ టెన్షన్, సమ్ కార్డియాక్ డిసీజెస్, ఇవన్నిటికీ మెయిన్ రీజన్ ఒబెసిటీ. సో దీనివల్లనే రిమైనింగ్ డిసీజెస్ మెయిన్ రీజన్. సో అందుకే మనం వెయిట్ని తగ్గించుకోగలిగితే అది మనకి చాలా యూజ్ అవుతుంది. అంటే ఇలాంటి డిసీజెస్ బారిన పడకుండా. ఓకే, సో డాక్టర్, ఇప్పుడు ఒబెసిటీ అంటే మనుషులు ఈ మధ్య కాలంలో చాలా లావ్ అయిపోయి కొంతమంది సఫర్ అవుతుంటారు, అంటే సన్నగా అవ్వలేమేమో అని చెప్పి. అంటే ఈ ఒబెసిటీ అనేది ఎవరికైనా రివర్సబుల్ అంటారా లేకపోతే కంప్లీట్గా అది ఇంపాసిబుల్, ఇర్రివర్సబుల్ అంటారా? నో అండి, ఇట్స్ ఆబ్వియస్లీ రివర్సబుల్ ఓన్లీ. ఏంటంటే ఇప్పుడు మనం వెయిట్ అసలు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాం, దానికి రీజన్స్ ఏంటంటారు? మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కానీ ప్రాపర్ డైట్ లేకపోవడం వల్లే కదా మనం వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాం. సో ఇలాంటప్పుడు మనం ఏంటి, ప్రాపర్గా డైట్ తీసుకుంటూ మినిమం పర్ డేలో 30 minutes వాకింగ్, ఏదర్ వాకింగ్ కానీ ఏమైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేయగలిగితే హ్యాపీగా దీన్ని రివర్సబుల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ డాక్టర్, చాలా మంది ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, నేను బరువు పెరిగిపోయాను, ఓన్లీ జిమ్కి వెళ్తేనే నేను వెయిట్ లాస్ అవుతాను అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం డాక్టర్? అసలు జిమ్కి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం అక్కడ ట్రైనర్ ద్వారా వర్కౌట్స్ చేస్తే మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ నార్మల్గా తినేసారనుకోండి, అసలు యూజే ఉండదు. మీరు డైట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎక్సర్సైజెస్తో పాటు డైట్ కూడా సేమ్ అంతే ఇంపార్టెంట్. సో మీరు ప్రాపర్గా డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజెస్ చేస్తేనే మీకు అది రిజల్ట్ అనేది బాగుంటుంది. లేదు ఒక డైట్ చేస్తాను ఎక్సర్సైజ్ చేయను అన్నా కూడా మీకు పెద్దగా రిజల్ట్, బట్ మ్యాక్సిమం 80% రిజల్ట్ అనేది మీరు తీసుకునే డైట్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. బట్ 20% ఎక్సర్సైజెస్ అయితే మాత్రం ఉండాలి కంపల్సరీ. ఎనీ ఎక్సర్సైజ్ అంటే జిమ్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏమైనా స్మాల్ టమ్మీ ఎక్సర్సైజెస్ కానీ లేదు అంటే వాకింగ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మనం హ్యాపీగా వెయిట్ ఇంట్లోనే తగ్గొచ్చు, జిమ్కి వెళ్ళకుండా. అండ్ డాక్టర్, ఇప్పుడు కొంతమందికి ఫుడ్ తినడం వల్ల ఒబెసిటీ అనేది వస్తుంది, కొంతమందికి మాత్రం అంటే
ఏం తినకపోయినా నేను కంట్రోల్గానే తింటున్నాను అన్న వాళ్ళకి కూడా ఒబెసిటీ అనేది ప్రాబ్లం అవుతుంది. సో అసలు ఫ్యాక్టర్స్ ఏముంటాయంటారు ఒబెసిటీకి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఒబెసిటీ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఫ్యాక్టర్స్. అసలు ఒబెసిటీని కన్సిడర్ చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి. ఏంటంటే మెయిన్గా స్ట్రెస్. హౌస్ వైఫే అని చెప్తారు, బట్ ఆవిడకి ఇంట్లో ఏ రకంగా ఆవిడ స్ట్రెస్ ఫేస్ చేస్తుంది, దట్ టు ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్. మీరు అంటున్నారు ప్రాపర్ గానే డైట్ తీసుకుంటున్నారు అంటారు. హౌస్ వైఫ్ ఎలా ఉంటారు, మార్నింగ్ కిడ్స్ వెళ్ళిన తర్వాత కానీ తినరు. అంటే వాళ్ళ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఒకటి, పోర్షన్ కంట్రోల్ ఒకటి, నెక్స్ట్ ఈ స్ట్రెస్, ఇలాంటి బోల్డ్ రీజన్స్ ఉంటాయండి వెయిట్ గెయిన్ అవ్వడానికి. అప్పుడు అనుకుంటారు తీసుకునేది కొద్దిగా తింటున్నాను, దట్టు ఎప్పుడో తింటున్నాను, అయినా సరే ఎందుకు వెయిట్ పుట్టాన్ అయిపోతున్నాను అంటారు. కానీ వీళ్ళు ఇవి చిన్న చిన్నవి ఆలోచించరు. ఏంటంటే స్ట్రెస్ ఒక రీజను, నెక్స్ట్ ప్రాపర్ స్లీప్, ల్యాక్ ఆఫ్ స్లీప్. కానీ వాళ్ళు కూడా తక్కువే తింటున్నాను కదా, ఇంక ఎక్సర్సైజెస్ చేయడానికి ఎందుకు, నేను అసలు తిన్నదే తక్కువ అని అనుకుంటారు. బట్ కాదండి, మనం తీసుకున్న ఫుడ్ అంతా బాడీలో స్టోర్ అయిపోతుంది ఫ్యాట్గా. ఇంకా మీరు ఎనర్జీ ఎక్స్పెండిచర్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది, అందుకే బాడీలో ఫ్యాట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ టు పుట్ ఆన్ వెయిట్. కొంతమంది సడన్ గా వెయిట్ గెయిన్ అయిపోతారు, సడన్ గా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. అంటే ఇవన్నీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల జరుగుతాయంటారా? కంపల్సరీ అండి. సడన్ గా పుట్ ఆన్ అవుతున్నారు అంటే మనం చెక్ చేసుకోవాలి కంపల్సరీ. అంటే విత్ ఇన్ 2 or 3 months లో ఒక more than 5 kgs లేదా 8 kgs వెయిట్ పుట్ ఆన్ అయ్యారు అంటే మేబీ థైరాయిడ్ అవ్వచ్చు, పీసీఓడి డిసీజెస్ ఇలాంటివి అవ్వచ్చు. ఇవన్నీ వెయిట్ గెయిన్ ఇంక్రీజ్ అవ్వడానికి. మళ్ళీ వెయిట్ లాస్ కూడా, థైరాయిడ్స్ లో కూడా మళ్ళీ 2 types ఉన్నాయి కదా, వెయిట్ లాస్ అయ్యే థైరాయిడ్ కూడా ఉంటుంది. సో మేబీ అదొక రీజన్ అవ్వచ్చు, లేదు ఇంకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్, ఆ రీజన్స్ వల్ల కూడా సడన్ వెయిట్ డిక్రీజెస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి తప్పకుండా. డాక్టర్స్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు కొన్ని ఏమైనా టెస్టులు ప్రిపేర్ చేస్తారు, వాటిలో మనం చెక్ చేసుకుంటే మన ఫ్యాట్ లెవెల్స్ అవి ఎలా ఉన్నాయి, లేదా ఇంకా పీసీఓడి థైరాయిడ్ లెవెల్స్ అన్ని నార్మల్ గానే ఉంటే మనం ప్రాబ్లం ఏమి ఉండదు. లేదు అవేం రీజన్స్ లేకుండానే పుట్ ఆన్ వెయిట్ ఎందుకు అని అంటే కనుక మనం కంపల్సరీ టెస్ట్లకు వెళ్ళాల్సిందే. అండ్ డాక్టర్, ఇప్పుడు బిఎంఐ అనేది వింటూ ఉంటాం అనమాట. అంటే చాలా మంది ఇప్పుడు నేను లావు లేను అని చెప్పుంటుంటారు, నా హైట్ కరెక్ట్ గానే ఉన్నా నేను వెయిట్ అని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ బిఎంఐ అంటే ఏంటి డాక్టర్? బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అండి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ కరెక్ట్ గా, అంటే ఇప్పుడు ఐడియల్ వెయిట్ కి ఎగ్జాక్ట్ గా ఉన్నారా లేదా అని చెప్పే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఐబిడబ్ల్యూ, అంటే ఐడియల్ బాడీ వెయిట్. ఇప్పుడు మీ హైట్ ఎగ్జాంపుల్ 160 centimeters అనుకోండి, మీ అప్పుడు ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలి, 60 kgs ఈజ్ యువర్ ఐడియల్ బాడీ వెయిట్. సో దిస్ ఈజ్ వన్ మెజర్మెంట్ టు మెజర్ ద వెయిట్ ఈజ్ ఐడియల్ ఆర్ నాట్ అనేది. ఇంకొక బిఎంఐ అంటే ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎగ్జాక్ట్గా ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా, ఒబేస్ ఉన్నారా అని చెప్పి ఒక ఫ్యాక్టర్ అనమాట. దాన్ని ఎలా మెజర్ చేస్తారంటే వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనే సింపుల్ ఫార్ములా యూస్ చేసి కన్సిడర్ చేస్తాము. అది మీరు చేయలేరు కాబట్టి ఎక్స్పర్ట్స్ అంటే డైటీషియన్స్ కానీ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అసలు మీ లెవెల్స్ ఎలా ఉన్నాయని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అయితే బిఎంఐ యాక్చువల్ 18 to 24 ఉంటే నార్మల్ గా కన్సిడర్ చేస్తారు. 18 to 24 ఉంటే నార్మల్, బిలో 18 ఉంటే అండర్ వెయిట్. సో 25 to 30 ఉంటే ఓవర్ వెయిట్. మళ్ళీ నెక్స్ట్ ఒబేసిటీలో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటాయి. సో 30 to 35 ఉంటే గ్రేడ్ 1, నెక్స్ట్ 30 to 35 ఉంటే గ్రేడ్ 2, అండ్ మోర్ దాన్ 40 ఉంటే కనుక మార్బిడ్ ఒబేసిటీగా కన్సిడర్ చేస్తారు. దీస్ ఆర్ ద లెవెల్స్ టు అది వెయిట్లో ఉన్నారా, ఏ వెయిట్లో ఉన్నారని చెప్పే మెజర్మెంట్స్ అండి. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు చాలా మందికి ఉన్న కామన్ ప్రాబ్లమ్ బెలీ ఫ్యాట్. అందరు ఏమనుకుంటారంటే బాడీలో ఏదైనా ఈజీగా వెయిట్ తగ్గించవచ్చు ఫ్యాట్, కాకపోతే ఓన్లీ బెలీ ఫ్యాట్ మాత్రం చాలా కష్టం తగ్గించడానికి అని మామూలుగా అనుకుంటూ ఉంటారు. ఇది నిజమేనా? అది ఎందువల్ల డాక్టర్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తిన్నగానే ఫుడ్ అంతా అక్యుములేట్ అయ్యేది టమ్మీలోనే ఫస్ట్. ఈ టమ్మీలో మనకి ఏంటంటే ఇప్పుడు అందరికీ ఫేవరెట్ జంక్ ఫుడ్స్, మెయిన్ స్వీట్ క్రేవింగ్స్, వీటిని మనం అసలు కంట్రోల్ చేసుకోలేము. అలాంటి కంట్రోల్ చేసుకోవడం వల్ల ఫస్ట్ మనకు ఫ్యాట్ స్టోర్ అయ్యేది బెల్లీలో. బెల్లీ ఫ్యాట్ అందరికీ ప్రాబ్లం, నేను సన్నగానే ఉన్నాను కానీ బెల్లీలో మాత్రం ఫ్యాట్ చాలా ఉంది. సో దీన్ని ఎలా తగ్గించుకోవాలంటే ఆబ్వియస్లీ డైట్ ఫాలో అవ్వాల్సిందండి. జంక్ ఫుడ్స్కి, స్వీట్ క్రేవింగ్స్కి కట్ పెట్టాల్సిందే. ఇది పెడుతూ
ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు కొంతమందికి ఆర్మ్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి అంటే ఒక్కొక్క బాడీ పార్ట్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అంటే ఆ బాడీ పార్ట్ మాత్రమే నాకు ఫ్యాట్ రిడక్షన్ కావాలి అని అనుకుంటారనమాట. అంటే అది పాసిబులే అంటారు ఒక్క బాడీ పార్ట్లో ఫ్యాట్ రిడక్షన్ చేసుకోవడం అనేది? అంటే పాసిబులే అండి. ఎలా అంటే ఇప్పుడు బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా సరే దాన్ని ప్రాపర్ డైట్ ఛానల్స్ ద్వారా వెళ్తేనే వెయిట్ లాస్ అవుతారు. బట్ దాంతో పాటు ఏంటంటే మీరు ఆ పర్టికులర్ గా ఏ పార్ట్ అయితే మీరు తగ్గాలి అనుకుంటున్నారో ఆ పార్ట్ కి ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ చేస్తూ హెల్దీ డైట్ తీసుకుంటూ ఉంటే పాసిబుల్ అండి, ఆబ్వియస్లీ తగ్గుతారు వెయిట్. అండ్ డాక్టర్ ఇప్పుడు కొంతమంది ఉంటారనమాట, అంటే ఈ ప్రోటీన్ పౌడర్స్ అని చెప్పి లేకపోతే సప్లిమెంట్స్ అని చెప్పి వెయిట్ లాస్ కంటూ తీసుకుంటుంటారు. కానీ మిగిలిన వాళ్ళకి ఎలా అంటే నేను హెల్దీ వేలోనే వెయిట్ తగ్గాలి అని చెప్పి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి అంటే ఒక యాజ్ అ డైటిషియన్గా మీరు ఎలాంటివి సజెస్ట్ చేస్తారు డాక్టర్, టిప్స్? అంటే ఫస్ట్ మీరు ప్రోటీన్ సప్లిమెంట్స్ కోసం అన్నారు కాబట్టి చెప్తున్నాను. ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా అది బయట ఎవరో రికమెండ్ చేసింది. ఇప్పుడు మీరు జిమ్ అని చెప్పారు, ఆ జిమ్లో ట్రైనర్స్ చెప్తారు, వాళ్ళకి అసలు ఎంతవరకు న్యూట్రిషన్ నాలెడ్జ్ ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళు సజెస్ట్ చేసేస్తారు. అసలు దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండబుల్ అండి. ప్రాపర్గా డైటీషియన్ కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళు మీకు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఒక్క సప్లిమెంట్ తీసుకోవచ్చు, ఎయిదర్ లంచ్ కానీ డిన్నర్ కానీ. ఎందుకంటే ఆల్రెడీ బాడీలో చాలా ఎక్సెస్ ఫ్యాట్ ఉంది, మీరు అంత జిమ్కి వెళ్ళి డైట్స్ అవి ఎక్సర్సైజెస్ చేయలేరు అన్నప్పుడు ఒక్క మీల్లో చేయొచ్చు. బట్ అవి కూడా అసలు నేను చేయను, కంప్లీట్గా డైట్ మీద డిపెండ్ అవుతాను అనుకుంటే అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక చిన్న ఫుడ్ రూల్ అండి. అదేంటంటే 80:20 అని ఒక ఫుడ్ రూల్ ఉంది. అదేంటంటే ఇప్పుడు మీరైనా నేనైనా కంప్లీట్గా బయట ఫుడ్ మానేయండి, స్వీట్స్ తినొద్దు, కంప్లీట్గా డైటే తిను, డైలీ నువ్వు వెజిటేబుల్స్ తిను, ఫ్రూట్స్ తిను అంటే మీరైనా నేనైనా కొన్నాళ్ళకి వెక్స్ అయిపోతాం. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, తర్వాత మనం ఫాలో అవ్వలేం, ఎవరైనా అంతేనండి. సో అందుకని దానికి ఏంటంటే 80:20 రూల్ ఏంటంటే ఆ 80%లో హోల్ గ్రెయిన్స్ అంటే లైక్ మిల్లెట్స్ అని, పల్సెస్ అని ఇలాంటివి, హెల్దీ ఫ్యాట్స్, నెక్స్ట్ నుంచి వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి వచ్చే ఫ్యాట్స్, నెక్స్ట్ ప్రోటీన్స్. వెజిటేరియన్స్కి అయితే కనుక సోయా, పన్నీర్ ఇలాంటి చంక్స్ అలాంటివి. అదే నాన్ వెజిటేరియన్కి ఎగ్ వైట్ తీసుకోవచ్చు, చికెన్, ఫిష్ ఇలాంటివి హెల్దీవి తీసుకుంటూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేస్తారు ఈ 80%లో. రిమైనింగ్ ఈ 20% ఏదైతే ఉందో వాళ్ళని మీరు మీ స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, లేదంటే మీ క్రేవింగ్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే లైక్ ఏంటంటే స్వీట్ ఐటమ్స్ తీసుకోవచ్చు, కానీ మనం ఒకటి ఇక్కడ ఏంటి మైండ్ లో పెట్టుకోవాలంటే అవుట్ సైడ్ నుంచి కాదండి. మీకు ఏం కావాలన్నా ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. అంటే షుగర్ కి కొంచెం రీప్లేస్ గా జాగరీ యూస్ చేస్తారు. జాగరీ, షుగర్ సేమ్ క్యాలరీస్ అండి, బట్ కాకపోతే ఇందులో కెమికల్స్ ఉంటాయి, ఇది కొంచెం కెమికల్ ఫ్రీ ఉంటుంది అంతే. దాంతో మీరు అలా ప్రిపేర్ చేసిన హ్యాపీగా ఇంట్లో స్వీట్స్ తీసుకోవచ్చు. మోడరేట్ గా ఫ్రైస్ కూడా తీసుకోవచ్చు, అలా డీప్ ఫ్రైస్ కాదు, మోడరేట్ ఫ్రైస్ తీసుకొని స్వీట్ క్రేవింగ్స్ ని ఇలా తీసుకుంటే అప్పుడు మనం కూడా మన క్రేవింగ్స్ ని ఫుల్ఫిల్ చేస్తాం. కాబట్టి కొంచెం డైట్ చేసినా ప్రాబ్లం ఏం అనిపించదు. సో హ్యాపీగా డైట్ కూడా చేయగలుగుతాం. ఈ 80:20 ఫుడ్ రూల్ కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే డైట్ లో. అండ్ డాక్టర్, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే జనరల్ గా చాలా మంది అన్రియలిస్టిక్ గోల్స్ తో వస్తారనమాట. అంటే డాక్టర్ నేను 20 days లో తగ్గిపోవాలి, 30 days లో తగ్గిపోవాలి అని చెప్పి. కానీ ఒక రియలిస్టిక్ గా చూసుకుంటే మనిషి వెయిట్ లాస్ అవ్వడానికి అంటే మినిమం ఎంత కాలం పట్టొచ్చు డాక్టర్? అసలు ఇది నాట్ ఎట్ ఆల్ అసలు రికమెండబుల్ అండి. ఎందుకంటే అసలు 20 daysలో వెయిట్ తగ్గిపోవడం అనేది అసలు ఛాన్సే లేదు. ఒకవేళ మీరు బయట ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఇలాంటివి కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, 20 daysలో మీకు ఇంత తగ్గించేస్తాం, అంత తగ్గించేస్తాం, కానీ అది అసలు నమ్మకూడదు. ఎందుకంటే హెల్దీ వెయిట్ అనేది మంత్లో 3 to 4 kgs మ్యాక్సిమం. నువ్వు బాగా ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేస్తున్నావు, డైట్ చాలా బాగా తీసుకుంటున్నావు, అసలు అవుట్ సైడ్ ఫుడ్ జోలికే వెళ్ళను అనుకుంటే కనుక ఒక మంత్లో 3 to 4 kgs తగ్గొచ్చండి. అంతకన్నా ఓవర్ గా తగ్గాము అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ అండి. అది మీకు ఉండదు కూడా. మీరు ఎంత త్వరగా పుట్ ఆన్ తగ్గుతారో అంతే త్వరగా పుట్ ఆన్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు ఎప్పుడైనా సరే వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు హెల్దీ ఛానల్లో వెళ్తేనే అది మీకు ఎప్పటికైనా కాన్స్టెంట్ గా ఉంటది అనమాట. ఒబిసిటీని చాలా మంది లైట్ తీసుకుంటారు, అంటే లావుగానే కదా ఉన్నాము ఏమవుతుంది అని చెప్పి. వీటి వల్ల హెల్త్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అదే ఒబెసిటీ అంటే జస్ట్ వెయిట్ గెయిన్ అయిపోయి మీకు ఒక్కరి ప్రాబ్లం లేదు జస్ట్ అనుకుంటే అది అసలు చాలా బ్లెండర్ అండి. అసలు వెయిట్ అనేది డిఫరెంట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే డయాబెటిక్ అంటే షుగర్ అంటాం కదా, హైపర్ టెన్షన్, నెక్స్ట్ కార్డియాక్ డిసీజెస్, సమ్
ఇలాంటి డిసీజెస్ అన్నిటికీ మెయిన్ రీజనే ఒబెసిటీ. అంటే పుట్ ఆన్, మీరు వన్స్ వెయిట్ పుట్ ఆన్ అయిన తర్వాత మీకు మెల్లగా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మీరు చెప్తారు మోకాలు నొప్పులు వస్తున్నాయి, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను, కొంచెం నడిస్తే నాకు అలసట అనిపిస్తుంది. దీని అన్నిటికీ రీజనే ఓవర్ వెయిట్ పుట్ ఆన్ అవడం. ఇవి మీరు లాంగ్ స్టాండింగ్లో దీన్ని వదిలేశారనుకోండి, ఇంకా మీరు ఏమి ట్రీట్మెంట్ తీసుకోకుండా, ట్రీట్మెంట్ అంటే పెద్దగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీ బాడీ మీకు చెప్తుంది. వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు మీకు డిఫికల్టీ ఫీల్ అవుతారు, ఎందుకు ఒక 2 to 3 స్టెప్స్ ఎగ్గానే కొంచెం మీకు అలసట అనిపించడం, ఇలాంటివి. అంటే మోర్ దాన్ ఒక 10 kgs అలా వెయిట్ గెయిన్ అయితే కనుక దీన్ని మీరు అది వదిలేశారు, ఏం ట్రీట్మెంట్ లేకుండా ఉన్నారు అంటే కనుక నెక్స్ట్ అది షుగర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బాడీలో. ఇంకా షుగర్ తర్వాత బీపీ, తర్వాత సీకేడి అంటే క్రోనిక్ కిడ్నీ డిసీజెస్. వీటన్నిటికీ మెయిన్ బాడీలో కనుక షుగర్ లెవెల్స్ ఆల్టర్ అయితే సీకేడి డిసీజెస్ వస్తుంది. సీకేడి అనేది అన్నిటికంటే చాలా పెద్ద డేంజర్. ఓకే. మళ్ళీ ఇప్పుడు మీరు చూసే ఉంటారు చాలా యంగ్ కిడ్స్లో కూడా షుగర్ లెవెల్స్, ఇవి ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల, బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్, ఇలాంటివన్నీ మనం కూడా చాలా కేసెస్ చూస్తున్నాం కదా. ఏంటి 16-18 ఇయర్స్కి ఇంత చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ ఎలా వచ్చింది అంటే వీటన్నిటికీ మెయిన్ రీజన్స్ ఇవే అండి, వెయిట్ గెయిన్. ఈ వెయిట్ గెయిన్ అవ్వడం వల్లే ఇలాంటి డిసీజెస్ అన్నిటికీ మెయిన్ రీజన్. అండ్ డాక్టర్, ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, మీరు చెప్పినట్లు అంటే కొంచెం ఎక్సర్సైజ్ అనేది ఎవరికైనా కావాల్సిందే. చాలామంది ఇప్పుడు వాకింగ్కి వెళ్తూ ఉంటారు అనమాట, పెద్దవాళ్ళు కానివ్వండి లేకపోతే హౌస్ వైఫ్స్ కానివ్వండి. ఈ వాకింగ్ వల్ల బరువు తగ్గేది నిజమేనా డాక్టర్? వాకింగ్ వల్ల వెయిట్ తగ్గుతారండి, బట్ ఓన్లీ వాకింగ్ కాకుండా వాకింగ్ చేస్తూ ప్రాపర్ డైట్ కూడా ఫాలో అవ్వాలి. ఆ వాకింగ్ కూడా ఎలా చేయాలి, తిన్న వెంటనే వాకింగ్ చేయకూడదు. తినడానికి వాకింగ్కి మినిమం 2 to 3 hours గ్యాప్ ఉండాలి. ఎందుకంటే వెంటనే తినేసిన తర్వాత అసలు ముందు బాడీలో ఉన్న ఫ్యాట్ని మనం డైజెస్ట్ అయ్యే టైం ఇవ్వాలి కదా. సో తిన్న వెంటనే వాకింగే కాదు, ఎలాంటి జిమ్ ఎక్సర్సైజెస్ కూడా చేయకూడదు. ప్రాపర్గా ఒక 3 hours గ్యాప్, బిఫోర్ ఆఫ్టర్ 3 hours గ్యాప్ చూసుకున్న తర్వాతే మనం వాకింగ్ కానీ ఏమైనా చేయాలి. బట్ అలాంగ్ విత్ డైట్ అయితేనే మీకు అది యూజ్ ఉంటుందండి. ఓన్లీ వాకింగ్ చేసేస్తున్నాను నేను తగ్గిపోవాలంటే మాత్రం అది తగ్గదండి. డాక్టర్, ఇప్పుడు కొంతమంది వచ్చి ఎగ్స్ తింటారు కదా, అందులోని లోపల ఉన్న ఎల్లో పార్ట్ని అది తింటే లావ్ అయిపోతామని చెప్పి తినకుండా ఆపేస్తారు. అంటే నిజంగానే లావ్ అవుతారా డాక్టర్ అలాంటివి తినడం వల్ల? మామూలుగా నార్మల్ పీపుల్ అనుకోండి, అంటే వెయిట్ లేదు, బిఎంఐ ఇందాక మనం అనుకున్నప్పుడు 18 to 24 నార్మల్లో ఉన్నారు అనుకున్నప్పుడు, అలాంటి వాళ్ళు 2 eggsలో 2 yellows తిన్నా కూడా ప్రాబ్లం. ఎందుకంటే ఎల్లో పార్ట్ అనేది హెల్దీ ఫ్యాటే, సో దానివల్ల ప్రాబ్లం ఏం కాదు. కాబట్టి కొంచెం ఒబేస్గా ఉండి ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి హోల్ ఎగ్ అంటే విత్ ఎల్లో ఒకటి తీసుకోవచ్చు. ఓకే. మోర్ దాన్ 1 తీసుకుంటే కొంచెం మళ్ళీ ఆల్రెడీ ఫ్యాట్ అక్యుములేట్ అయింది కాబట్టి హెల్దీ ఫ్యాట్స్ అయినా కూడా కొంచెం మళ్ళీ బాడీలో చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్యాట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అలాంటి వాళ్ళకి పర్ డే మనం ఒక హోల్ ఎగ్ని కన్సిడర్ వాళ్ళకి రికమెండ్ చేస్తాం. మిగిలినవి ఇంకా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఎగ్ వైట్స్ 2 to 3 ఎగ్ వైట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ డాక్టర్, ఇప్పుడు చాలా మంది లేవగానే వేడి నీళ్ళల్లో నిమ్మకాయ వేసుకొని తాగితే వెయిట్ లాస్ అయిపోతారని చెప్తారు, అది చెప్తుంటారు. అలానే చియా సీడ్స్ తాగడం కూడా వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది అంటుంటారు. ఇది నిజంగానే వర్క్ అవుతాయా డాక్టర్? నిజంగానే వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే లెమన్ అనేది వైటమిన్ సి కదండి. సో బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఈజీగా మొబిలైజ్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ దట్టు లూక్ వామ్ వాటర్, అంటే హాట్ వాటర్ అంటున్నారు కదా, హాట్ వాటర్లో కూడా లెమన్ వేసుకోవడం వల్ల ఏంటంటే బోత్ ఫ్యాట్ లెవెల్స్ అనేవి ఈజీగా మొబిలైజ్ అవ్వడానికి 2 బాగా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ చియా సీడ్స్ కూడా ఫైబర్ రిచ్ ఉంటుంది. ఆ నైట్ వాటర్లో సోక్ చేసి మార్నింగ్ అది విత్ సాలడ్ లాగా లేకపోతే తేనెలో అయినా మిక్స్ చేయొచ్చు, లేదా కంప్లీట్గా అలా తీసుకున్నా కూడా నో ఇష్యూ అండి. ఓకే. దానివల్ల కూడా వెయిట్ లాస్కి ఫైబర్ ఉండడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. సో డాక్టర్, ఫైనల్గా మా ఆడియన్స్ కోసం యాజ్ ఎ డైటీషియన్ మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు డాక్టర్? షూర్ అండి, తప్పకుండా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది కాబట్టి అందరికీ ఒకేలాగా ఒక డైట్ ప్లాన్ చెప్పడం అవ్వదు. కాబట్టి మీరు ఒకసారి డైటీషియన్ కన్సల్ట్ అయిన తర్వాత మీ బిఎంఐ లెవెల్స్ చెక్ చేసుకొని మీకు తగ్గ డైట్ ప్లాన్స్ తీసుకుంటే బెటర్. ఇన్ జనరల్గా అలా కాకుండా ఏదైనా వెయిట్ లాస్కి ప్రోగ్రామ్స్కి పర్టికులర్గా ఏదైనా ఒక డైట్ ఫాలో అవ్వాలంటే ఏముంది, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తారు, ఇంట్లో మినిమం ప్రాపర్ చిన్న ఎక్సర్సైజెస్ చేస్తారు, దాంతోపాటు ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. బట్ నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఒక చిన్న టిప్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక 3-4 days మన హౌస్ క్లీన్ చేయలేదు,
ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోయింది, ఇంట్లో చెత్త అలా ఉండిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఇంట్లోకి వెళ్ళగానే ఎలా అనిపిస్తుంది, మనకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందుకని మన బాడీలో కూడా ఇంప్యూరిటీస్ కానీ టాక్సిన్స్ కానీ బాడీలో అలా అక్యుములేట్ అయిపోవడం వల్ల ఏంటంటే మనకి అంత హ్యాపీగా అనిపించదు, అంత అనీజీగా ఉంటుంది. ఈ బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి బయటకి ఎప్పుడైతే మనం పంపించేస్తామో అప్పుడు దాన్ని యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ లైట్ ఆల్సో. దానికోసం ఏంటంటే కొన్ని డీటాక్సిఫికేషన్ ఫుడ్స్ అనేవి ఉన్నాయండి. ఈ డీటాక్సిఫికేషన్ ఫుడ్స్ ఏంటంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది. అంటే సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ గార్లిక్ అని, జింజర్ అని, చియా సీడ్స్, ఫ్లేక్ సీడ్స్, సెర్లీ, ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇవేంటంటే ఇవి తీసుకోవడం వల్ల మీరు బాడీలో ఇంప్యూరిటీస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. అది మీరు పౌడర్ ఫామ్లో కానీ ఎర్లీ మార్నింగ్ డ్రింక్ ఫామ్లో ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకే. కాకపోతే పర్ డే ఫస్ట్ ఒక్కసారి ట్రై చేస్తారు, అలా కంటిన్యూస్గా ఒక 2 times అలా తీసుకోవడం వల్ల టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్ళిపోతే దానివల్ల వెయిట్ లాస్ ఉంటుంది. దాంతోపాటు మీరు ఒక ప్రాపర్ డైట్ తీసుకున్నారనుకోండి, మీకు అది వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఇంకొక బెస్ట్ ఏంటంటే ఈ టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవడం వల్ల 5 to 10 years మీరు లుక్ యంగ్ అండి. ఓకే. అసలు టాక్సిన్స్ అనేవి మెయిన్ మన ఓల్డ్ ఏజ్ లో కనిపించడానికి గల రీజన్. అందుకే ఈ టాక్సిన్స్ బాడీలోంచి రిమూవ్ చేయగలిగితే మీరు చాలా యంగ్ గా కనిపిస్తారు. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఇప్పుడు చెప్పిన టిప్స్ కూడా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఒబిసిటీ గురించి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ అండి. సో చూసారుగా వ్యూవర్స్, ఒబిసిటీ అనేది మీరు సైలెంట్గా లావ్ అయిపోవచ్చు, కానీ దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి. మీరు ఎంత వీలైతే అంత ఎర్లీగా ఒక డైటీషియన్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే న్యూట్రిషన్ ప్లాన్ని కానీ ఫాలో అయితే డెఫినెట్లీ మీరు ఎంత లావ్ ఉన్నా తగ్గే ఛాన్సెస్ మీకు ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం డూ ఫాలో వైజాగ్ డోపమైన్స్, and thank you for watching.